హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. చూడండి, అందుకోసం ఈ సైజు గుత్తి వంకాయలు అయితే ఒక అర కేజీ తీసుకున్నాను. అందులోకి ఇంకేమేం కావాలో చూపిస్తాను. చూడండి, చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 3, పచ్చిమిర్చి ఒక 3, వెల్లుల్లిపాయలు ఒక 4-5 రెబ్బలు తీసుకోండి. అలాగే అల్లం ఒక చిన్న ముక్క, కరివేపాకు. అలాగే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలంటే వేరుశనగపప్పు, పల్లీలు, అలాగే ధనియాలు, ఎండు కొబ్బరి పొడి, అలాగే 2-3 బిర్యానీ ఆకులు, జీలకర్ర, లవంగాయలు, 4-5 జీడిపప్పులు, 2 ఎండుమిర్చి, దాల్చిన చెక్క. ఏమేం కావాలో చూసారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మనం ఫ్రై చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకుందాం. ముందు మనం పల్లీలని వేసుకొని ముందు వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. తర్వాత ధనియాలు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా తీసుకొని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా మంచిగా సువాసన వచ్చేంత వరకు మాడిపోకుండా ఫ్రై చేసుకుందాం. తర్వాత జీలకర్ర ఉంది కదా, ఈ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత లవంగాయలు ఒక 4, జీడిపప్పు ఒక 5, ఒక చిన్న దాల్చిన చెక్క. ఇవి మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇవన్నీ మాడకుండా మంచిగా టేస్ట్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి ఉంది కదా, ఈ ఎండు కొబ్బరి పొడి కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ ఎండు కొబ్బరి పొడి, ఈ పల్లీల వల్ల చట్నీ అనేది గ్రేవీ బాగుంటుంది. సో వీటిని అయితే అసలు స్కిప్ చేసుకోకూడదు మనం. ఎండు కొబ్బరి పొడిని, ఎండు కొబ్బరి పొడి ఉంటేనే మనకి మసాలా కర్రీకి టేస్ట్ కూడా వస్తుంది. ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఒక రకమైనటువంటి మంచి స్మెల్ ఒకటి వస్తుంది. ఆ స్మెల్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అయితే అన్ని మసాలాలు కలిసినాయి కదా, అద్దరిపోతుంది స్మెల్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని వీటి మొత్తాన్ని పేస్ట్ తయారు చేసుకోవాలి. నేను పేస్ట్ తయారు చేసేది కూడా చూపిస్తా. చల్లారనిద్దాం వీటిని కాసేపు. ఇవి ఇందులోనే ఉంచితే ఏంటంటే మాడిపోతాయి, కాబట్టి వేరే సపరేట్గా ఒక ప్లేట్లో యాడ్ చేసుకుంటే మాడకుండా ఉంటాయి. సో ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇంకా దీంట్లో కొన్ని యాడ్ చేయాల్సి ఉంటాయి. అవి యాడ్ చేసి ఎలా పేస్ట్ తయారు చేయాలో కూడా నేను చూపిస్తాను. వంకాయల్ని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి మసాలా కర్రీ వంకాయలని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు. ముందుగా మనం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో సాల్ట్ కానీ గల్లుప్పు కానీ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయలు ఏంటంటే ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మసాలా వంకాయలకి యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ వంకాయలు అన్నీ కూడా ఉప్పు నీళ్ళల్లో వేసేసుకున్నాం. వంకాయలు పుచ్చిపోయినవి ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకుంటా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మొత్తం ఇలా ఈ వంకాయలు అన్నీ కూడా అలా కట్ చేసుకున్నాం. ఈ వంకాయ చూసారు కదా, పైకి అంతా బాగానే ఉంది, లోపల చూడండి ఎలా ఉందో, పుచ్చిపోయి ఉంది. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి మనం చూసుకుంటూ కట్ చేసుకుంటే మంచిది. పురుగులు కూడా ఉంటాయి, కొన్ని వంకాయలు అయితే పురుగులు కూడా ఉంటాయి కాబట్టి సో ఇలాంటివి తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనం మొత్తం వంకాయలను కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి వీటిని. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ వంకాయల్లోకి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దది కొంచెం మిక్సీ జారు, చిన్నవి ఉన్నాయి కదా, చిన్నదొద్దు మీరు సరిపోదు, పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, కొబ్బరి పొడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ దీంట్లో యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని మొత్తాన్ని పేస్ట్ తయారు చేసుకున్నాం. ఇలా మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లోకి ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం. అలాగే అల్లం ముక్క ఉంది కదా, ఈ అల్లం ముక్కలు కూడా, వెల్లుల్లి, పచ్చిమిర్చి అవసరం లేదు, పచ్చిమిర్చి మనం కర్రీ తయారు చేసుకునేటప్పుడు కర్రీలో వేద్దాం. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేద్దాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం యాడ్ చేశాను. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోండి, నేను చిన్నది కాబట్టి ఒక 2 స్పూన్లు వేసాను. పసుపు ఒక 1/2 స్పూను, సాల్ట్ అయితే మన టేస్ట్కి సరిపోని వేసుకుని ఎంత సరిపోతే అంత యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేద్దాం. ఈ విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని మనం వంకాయ ముక్కలకి అప్లై చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. వంకాయ ముక్కలకి మసాలా అప్లై చేద్దాం. బయటకు వచ్చిన మసాలాని తీసేసి పక్కన ఇలా మిగిలిన అన్ని వంకాయలకు కూడా మసాలా అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా అన్ని ముక్కలకి మసాలాలు పట్టించిన తర్వాత మిగిలిన పేస్ట్ ఉంది కదా, ఇది మనం కర్రీలో గ్రేవీ కోసం యూస్ చేద్దాం. ఇది ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను.
ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కాబట్టి వెడల్పుది, సేమ్ మళ్ళీ ఆ ప్యాన్లోనే ఫ్రై కూడా చేద్దాం కర్రీ. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి ఈ కర్రీకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ 2 బిర్యానీ ఆకులు యూజ్ చేసుకున్నాం. బిర్యానీ ఆకులు వేసిన తర్వాత తాలింపులు అయితే 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం. తర్వాత ఒక 2 ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి కూడా 3 కట్ చేసుకున్నాయి. 3 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 రెబ్బలు కరివేపాకు. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ మసాలాని ఇందులో యాడ్ చేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాం. వంకాయలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాలు అయితే నూనెలో మగ్గనిద్దాం వంకాయలని. 3 నిమిషాల తర్వాత చూద్దాం ఎలా ఉందో. వంకాయలు అయితే ఒక 25% అయితే మగ్గాయి కదా. ఇప్పుడు ఇందాక మనం మసాలా అప్లై చేసిన తర్వాత మిగిలిన ఉంది కదా, ఈ మిగిలిన మసాలా కూడా కర్రీలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని అందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసిన తర్వాత ఒకసారి మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకొని మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. అలాగే కారం కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇందాక వేసాం కదా, సరిపోయినట్లేదు కాబట్టి కారం కూడా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. 10 నిమిషాలు అయితే అయిపోయింది. కర్రీ ఎంతవరకు అయితే వచ్చిందో చూద్దాం. పర్ఫెక్ట్గా కుక్ అయింది. వాటర్ కూడా చూసా ఏం లేదు, గ్రేవీ అయిపోయింది మొత్తం. తీసుకొని ఈ విధంగా గ్రేవీ అయితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. వంకాయ కూడా చూడండి ఉడికి పర్ఫెక్ట్గా ఉడికింది వంకాయ కూడా. 2 రెబ్బలు కరివేపాకు
లాస్ట్లో కొంచెం వేద్దాం, స్మెల్ బాగుంటుంది కరివేపాకు వేయడం వల్ల. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. సో చూసారు కదండి ఎంత ఈజీగా గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారు చేయాలో. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే మంచి టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ఉందో అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉంది. అద్భుతంగా ఉంది టేస్ట్. మసాలాలన్నీ కూడా వంకాయకి బాగా పట్టినాయి. ఉప్పు కారం టేస్ట్ కూడా బాగా మొత్తం సరిపోయింది. నేను చెప్పిన కొత్తతో చేసుకుంటే మీకు కూడా టేస్ట్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.